హలో ఎవ్రీవన్. ఇవాళ ఇంకో 2D క్వశ్చన్ చూద్దాము అండ్ ఇవాళ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఓకే, అండ్ ఇది ఎంత ఇంపార్టెంటో నీకు కూడా తెలుసు అని చెప్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఈ క్వశ్చన్ని బట్టి పట్టడం ఆపేస్తావు. అది నా నుండి డ్యామ్గా చెప్తున్నా. ఎందుకు అంటున్నానంటే 70% ఆఫ్ ద పీపుల్ అసలు ఎందుకు 3 లూపులు వాడతారు అనేది తెలియదు. జస్ట్గా ఓకే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఖచ్చితంగా దిగిపోద్ది, 3 లూపులు ఉంటాయి, ఏం లేదు లోపల ఐజేజేకే కేఐకేకేజే ఈ రెండిట్లో ఒకటి పెట్టేసేరా, 3 లూపులు రాసినందుకు పక్కా మార్క్స్ వచ్చేస్తాయి. ఇది మన ఆలోచనలో. డెఫినెట్గా చెప్తున్నా, నువ్వు ఈ వీడియో చూడు, ఇంకెప్పుడు నువ్వు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ని నువ్వు చూసే విధానాలు చూడవు, బట్టి అసలు పట్టవు. ఓకే ఓకే సో ఇనీషియల్గా మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చూసాము, లైక్ మ్యాట్రిక్స్ ఎడిషన్ చూసాము, అండ్ దెన్ యాజ్ యూజువల్గా సబ్ట్రాక్షన్ కూడా ఈక్వల్గానే ఉంటుంది. మరి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి? బేసిక్గా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి అంటే ఫస్ట్ దాని సైజ్ అనేది చాలా క్రూషియల్. ఎట్లా అంటే సపోజ్ ఇది n క్రాస్ m ఉంటే ఇక్కడ ఇంకో మ్యాట్రిసెస్ a క్రాస్ b అయితే, సపోజ్ a అనే మ్యాట్రిసెస్ b అనే మ్యాట్రిసెస్ ఒక సైజ్ ఇది అయితే, ఇక్కడున్న నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఏలో ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ బిలో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. అంటే ఇక్కడ మస్ట్ బి m ఈక్వల్స్ టు ఏ అవ్వాలి, ఈక్వల్స్ టు ఏ అవ్వాలి. ఓకే, అండ్ దెన్ అలా అయితేనే మాత్రమే మనం మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయగలం. ఓకే, విచ్ మీన్స్ ఇక్కడ n క్రాస్ m అయితే ఇక్కడ m క్రాస్ బియో సియో లైక్ వాట్ ఎవర్. నో ఇక్కడ ఈ రెండు సేమ్గా కాబట్టి ఇప్పుడు దాని మ్యాట్రిక్స్ చేసిన తర్వాత రిజల్టెంట్ యొక్క అరే సైజు లైక్ 2D అరే సైజ్ ఏమైంది, మ్యాట్రిక్స్ n క్రాస్ బి అయింది. అంటే వాట్ ఎవర్ ద లెఫ్ట్ ఓవర్ ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్కి ఈక్వల్, లైక్ అంత సైజ్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది 3 క్రాస్ 2, ఈ బి అరే వచ్చేసి లైక్ 2D అరే 2 క్రాస్ 3. సో ఇప్పుడు చూడు 3 క్రాస్ 2 2 క్రాస్ 3 ఈ రెండు ఈక్వల్ కదా. ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ లైక్ ఏలో బిలో, కాబట్టి ఇప్పుడు ఏంటి, ఏలో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ బిలో ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్ నాకు అవుట్పుట్ అరేగా వస్తుంది. లోపల కంటెంట్ వదిలేసి ఇక్కడ అరే సైజు సేమేనా 3 క్రాస్ 3. సో ఇలా అనమాట. ఓకే, మరి దీన్ని ఎలా చేస్తాము నేను మళ్ళా చెప్తున్నా, నువ్వు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడు. చూసిన తర్వాత కూడా అరే నేను స్టిల్ బట్టి పట్టాల్సి వస్తుంది అన్నట్టుగా అనిపిస్తే నువ్వు అప్పుడు కామెంట్ చేయి. నేను డెఫినెట్గా చెప్తున్నాను, నువ్వు అసలు నువ్వు బట్టి పట్టను ఆపేస్తావు ఈ క్వశ్చన్ని. ఫస్ట్ ఒక ఇన్స్టెన్స్ని, సపోజ్ ఇక్కడ 3 క్రాస్ 2 ఉండి ఇక్కడ 2 క్రాస్ 3 ఉంటే అవుట్పుట్లో నాకు 3 క్రాస్ 3 వస్తుంది అని చెప్పాను, అవునా? అంటే 3 రోస్ అలానే 3 కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఒక్కదాన్ని ఎలా ఫిల్ చేయాలి అనేది చెప్తున్నా, క్లియర్గా చూడు. ఎలా అంటే ఇక్కడ ఉన్న ఇక్కడ 0 1 2 0 1 2 ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పొజిషన్స్ చెప్పు నాకు, రో నెంబర్ 0 కాలం నెంబర్ 0, అంతేనా? దాని యొక్క రో 0 దాని యొక్క కాలం 0. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏలో ఉన్న ఆ నెంబర్ రోకి వెళ్ళు. 0 1 2 0 1 0 1 0 1 2. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పొజిషన్ ఏదైతే ఉందో దాని యొక్క రోకి, అది ఏలోకి వెళ్ళు. ఏలో ఉన్న ఆ పర్టిక్యులర్ రోని చూడు, ఎంత ఉంది, 1 2. నెక్స్ట్ ఈ పర్టిక్యులర్ డేటా ఫిల్ చేసిన పోర్షన్ యొక్క కాలంకి వెళ్ళు, ఎంత 0, అది బిలో ఉన్న కాలంకి వెళ్ళు. ఇక్కడ బిలో ఉన్న కాలంకి వెళ్ళాలి, అంటే ఓకే ఎంత 7 10 7 10. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఇక్కడున్న ఫస్ట్ కంటెంట్ ఇక్కడున్న ఫస్ట్ కంటెంట్ని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఇక్కడున్న సెకండ్ డేటా ఇక్కడున్న సెకండ్ డేటాని మల్టిప్లై చేయాలి. దాని తర్వాత హోల్ కంటెంట్ని సమ్ చేయాలి. లైక్ అలా ప్రతి పెయిర్ని, ఆ ఇండివిజువల్ పెయిర్ని మల్టిప్లై చేసి, ఇలా మల్టిప్లై చేస్తుంటే ఆ హోల్ లైక్ వాట్ ఎవర్ ద మల్టిప్లికేషన్ వస్తుంది అది సమ్ కింద రావాలి నాకు. ఓకే, ఇక్కడ ఏంటి, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కావాలి నాకు. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ప్రొడక్ట్స్ యొక్క సమ్ కావాలి, దీని యొక్క ప్రొడక్ట్ హోల్ సమ్ కావాలి నాకు. ఓకే, అంతేనా కాదు ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడు 1 into 7 ఇది 0 1 2, ఇది 0 1 2.
ఇప్పుడు చూడు 1 into 7 ప్లస్ ఇక్కడున్న 1 ఇక్కడున్న 7 ప్లస్ 2 into 10 ఇక్కడున్న 2 ఇక్కడున్న 10 లైక్ ఇక్కడున్నది అండ్ ఇక్కడ ఈ పోర్షన్లో ఉన్నది అంతేనా. మళ్ళా ఒక్కసారి ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇది ర్యాండమ్గా ఇంకోటి ఏదో సెలెక్ట్ చేసుకుందాం, నిజంగా అట్లా వర్క్ అవుతుందా లేదని చెక్ చేసుకుందాం. ఇప్పుడు చూడు సపోజ్ ర్యాండమ్గా మనం ఈ పోర్షన్ తీసుకుందాం అనుకుందాము. ఈ పోర్షన్ యొక్క రో ఏంటి, సి ఆ పోర్షన్ యొక్క రో ఏంటి, రో నెంబర్ 1 అంటే ఏలో ఉన్న 1D అరేకి వెళ్ళు. ఓకే, ఏలో ఉన్న 1D అరేకి ఈ డేటా ఎంత 3 4. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని కాలమ్స్ అంటే అన్ని కాలమ్స్ కదా ఇక్కడ రాస్తాము, ఇక్కడ 2 కాలమ్స్ మాత్రమే కాబట్టి 2 రాశాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడు అదే డేటా ఫిల్ చేయాల్సిన కంటెంట్ యొక్క కాలమ్ నెంబర్ చూడు. ఇప్పుడు ఆ బిలో ఉన్న కాలంకి వెళ్ళి ఎంత 9 12. ఇప్పుడు ఏం చేయాలి, ఇందులో ఉన్న ఫస్ట్ కంటెంట్ ఫెచ్ చేసి ఇందులో ఉన్న ఫస్ట్ కంటెంట్ ఫెచ్ చేయాలి. ఏలో ఏదైతే నా రో ట్రావర్స్ అవుతుందో ఆ ట్రావర్స్ ఏదంటే ఫస్ట్ కంటెంట్, బిలో ఏదైతే ఇట్లా ట్రావర్స్ చేస్తున్నానో ఫెచ్ చేస్తున్నానో అక్కడ ఫస్ట్ ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయి. దాని తర్వాత నెక్స్ట్ది దాని తర్వాత ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయి. నెక్స్ట్ ఇంకోటి ఏదన్నా ఉంటే ఇక్కడ ఇలా చేయాలి కదా x ఇంటూ y. అండ్ ఇందుకే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటే ఇక్కడ అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ చూడు n క్రాస్ m m క్రాస్ a ఉండాలి, ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఎందుకు చూడు ఒక పర్టికులర్ ఇన్స్టాన్స్కి ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి m, ప్రతి దానికి నాకు ఒక పేరు కావాలా, ఆ పేరు ఎన్ని ఉండాలి ఎన్ని రోస్ ఉంటే అన్ని. ఇక్కడ చూడు ఎన్ని రోస్ ఉంటే అన్ని, అందుకే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. క్లియర్. సో ఇప్పుడు మనం ఫస్ట్ది ఒక పర్టికులర్ దానికి మాత్రమే చూసాము, అంటే ఒక పర్టికులర్ ఇన్స్టాన్స్ని ఎలా ఫిల్ చేయాలో చూసాము. ఇప్పుడు ఒక్కసారి అది రాద్దాము. సో ఇప్పుడు ఒక్కసారి ఆ పర్టికులర్ ఇన్స్టాన్స్ గురించి రాద్దాం, అంటే దీని గురించి రాద్దాం అనుకుందాం. ఇప్పుడు దీని గురించి రాయాలంటే ఏంటి, క్లియర్గా చూడు. ఎందుకు ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్, ఇక్కడ ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ కదా, అందుకే నేను లూప్ వాడచ్చా. ఇంట్ ఈచ్ అని పెట్టి 0 నుండి నేను ఏ యొక్క కాలం పర్స్పెక్టివ్లో వెళ్తున్నా అంటే అప్పుడు నేనేం రాయాలి, ఇక్కడ ఈచ్ ఇస్తే ఏ ఆఫ్ 0 డాట్ లెంతేనా, అవునా కాదా. నెక్స్ట్ ఈచ్ ప్లస్ ప్లస్ అని రాయాలి, అంతేనా. అండ్ ఇప్పుడు చూడు క్లియర్గా చూడు, ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, ఫస్ట్ 3 4 ఇలా ట్రావర్స్ చేస్తూ ఫెచ్ చేయాలి. ఇక్కడ 9 12 ఇక్కడ ఇంకో x ఇక్కడ ఇంకో y ఇక్కడ z ఇక్కడ a కూడా ఉంది అనుకుందాం. ఇప్పుడు నీకు లూప్ ఎందుకు కావాలో అర్థమైందా, ఇక్కడ ఎందుకు సేమ్ అదే లూప్ ఎందుకు. ఇప్పుడు చూడు ఇక్కడ ఏం చేయాలి, నేను ఆ పర్టికులర్ రిజల్ట్లో పాయింట్ చేస్తున్న ఏ ఒక్క రోకి వెళ్ళాలి, అంటే ఏ యొక్క రో ఇక్కడ నాకు 1, అవునా కాదా. రో పాయింట్ చేస్తున్నది 1, కాలం పాయింట్ చేస్తున్నది క్లియర్గా చూడు. అంటే ఇక్కడ ఏ పాయింట్ చేస్తున్న 1 కంటెంట్ ఫిక్స్ అవ్వాలి, ఎందుకు ఇక్కడ హోల్ ఈ అరేలో ఏ మ్యాట్రిక్స్లో ఈ రో అనేది ఫిక్స్, ఆ రో ఫిక్స్లో కాలంని మారుస్తున్నా ఆ 1D అరేని ఫిక్స్ చేయడానికి ఆ కాలం మార్చే పర్స్పెక్టివ్ ఇక్కడ ఈచ్ అని రాయచ్చా లేదా, ఇంటూ ఇప్పుడు చూడు బిలో నేను 2 థింగ్స్ ఫిక్స్ చేయాలి. ఏం ఫిక్స్ చేయాలి చూడు, బిలో ఆ కాలంకి వెళ్తున్నా అంటే ఈ కాలంలో ఉన్న కంటెంట్, ఇక్కడ కాలం ఫిక్సా కదా, ఎంత 2 ఫిక్స్. నేను ఈ పర్టికులర్ ఇన్స్టాన్స్ గురించి మాడుతున్నా. ఇక్కడ ఎంత కాలం ఉందో అదే ఫిక్స్ కదా. నెక్స్ట్ ఏంటి క్లియర్గా చూడు, బిలో ఇప్పుడు ప్రతి రోని చేంజ్ చేస్తున్నా. ప్రతి ఇన్స్టాన్స్ తర్వాత రోని మారుస్తున్నా. ఆ రోని మార్చే క్యాపబిలిటీ ఏ వేరియబుల్ ఉంది, ఈచ్లో ఉందా లేదా. ఏలో ఇక్కడ ఇలా ట్రావర్స్ అవ్వాలి కాలం వైజ్, బిలో ఇక్కడ ఇలా ట్రావర్స్ అవ్వాలి, అలా వాడేలాగా ఈచ్ పెరుగుతుంది కాబట్టి ఇలా వాడుకున్నా, అవునా కదా. ఇప్పుడు ఈ హోల్డ్ డేటా వాట్ ఎవర్ నేను సమ్ ప్లస్ ఈక్వల్స్ అని పెట్టచ్చా లేదా, ఎందుకు నాకు దాని తర్వాత 3 into 9 వచ్చింది దానికి ప్లస్ కావాలి, 9 into 4 వచ్చింది దానికి ప్లస్ కావాలి, x into y వచ్చింది దానికి ప్లస్ కావాలి, a into z వచ్చింది దానికి ప్లస్ కావాలి, రెస్ట్ అని ఉంటాయి. లేకపోతే ఈ హోల్ సమ్మే కదా, అంటే అప్పటిదాకా టెంపరీ సమ్ నేను ఇలా వాడచ్చా. ఫైన్, ఈ బేసిక్స్ ఆల్రెడీ వచ్చు కదా. ఇప్పుడు ఇదేంటి ఇప్పుడు నుండి జాగ్రత్తగా నేనేం చెప్తాను.
ఇప్పుడు వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ హోల్ ఫర్ లూప్ అయిన తర్వాత నాకు వస్తున్న పర్స్పెక్టివ్ ఏంటి? ఈ హోల్ సమ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ లూప్ బయట ఫర్ లూప్ బయట ఇక్కడ సమ్ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ ఆఫ్, ఇది మన రిజల్టెంట్ మ్యాట్రిక్స్ అనుకుందాం. ఇది ఏబి కాబట్టి ఇది మన రిజల్ట్ అనుకుందాము. మ్యాట్రిక్స్ ఆఫ్ ఇక్కడున్న కాలంలోనైనా ఏంటిది 1, ఇక్కడున్న రోనైనా ఇక్కడ కాలంలో ఇందులో సమ్ పెడితే అండ్ ఇప్పుడే కదా ఇక్కడ 3 into 9 4 into 12 వచ్చేసి నాకు ఇక్కడ 75 వచ్చింది. అవునా కాదా? అవునా? కానీ ఇప్పుడు దాకా మనం కష్టపడి చేసిన కోడ్ అంతా దేనికోసము? ఒక పర్టికులర్ ఇన్స్టాన్స్, అంటే ఇఫ్ ఇన్ కేస్ అది 0 దానికి చేస్తే ఆ ఒక్క పర్టికులర్ ఇన్స్టాన్స్ కోసమే కదా. అంటే ఇక్కడ ఏదైతే కంటెంట్ ఫిల్ చేయాలనుకుంటున్నామో ఆ ఒక్కదానికే కదా ఈ హోల్ ఫర్ లూప్ అంతా. అవునా కదా? మరి అలా నేను ఎన్ని కంటెంట్స్కి చేయాలి, ఎన్ని డేటాకి చేయాలి? రిజల్టెంట్ అరే 3x3, ఎందుకు ఇక్కడ 2x3, ఇక్కడ 3x3, ఇక్కడ 2x3, రిజల్టెంట్ 3x3 కాబట్టి అంటే ఇంత సైజ్ ఉన్న ప్రతి ఎలిమెంట్కి నేను ఇదే అప్లై చేయాలా? అవునా కదా? మరి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? n×m. బట్ ఇక్కడ ప్రాపర్గా చూస్తే n×n. అంటే ఎందుకు ఇలా n×n? రేపొద్దున ఇక్కడ జనరలైజ్గా చేయడానికి n×m వస్తుంది కాబట్టి, అంటే ప్రతి కంటెంట్కి నేను అదే ఫర్ లూప్ అప్లై చేయాలా? అదే ఫర్ లూప్ అప్లై చేయాలా ప్రతి కంటెంట్కి? ఆ ఫర్ లూప్ ఎన్నిసార్లు చేయాలి? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? n×n ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందుకే ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక ఫర్ లూప్ nకి, లోపల ఒక ఫర్ లూప్ mకి, అండ్ ప్రతి కంటెంట్కి ఈ లోపల ఉన్నది నేను అప్లై చేస్తున్నాను. అండ్ ఈ రీజన్ వల్లే మనకి 3 లూప్స్ వస్తున్నాయి. బట్టి పట్టద్దు, లాజిక్గా తెలుసుకో, ఏం చేస్తాననే కోర్ పాయింట్ అర్థం చేసుకో. అండ్ చాలా మంది బ్లైండ్గా ఓకే A×B 3 ఫర్ లూపులు రాసేస్తా, 10 మార్కుల క్వశ్చన్ అయితే 6 అన్నా వేస్తాడు. బట్టి పట్టాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? అసలు మెయిన్ పాయింట్ ఇది. నాకు ఇక్కడ కంటెంట్ కావాలి, ఆ కంటెంట్ నేను ఎలా ఫిల్ చేయాలి? ఈ పర్టిక్యులర్ కోడ్ వల్ల వస్తుంది, ఈ పర్టిక్యులర్ ఫర్ లూప్ వల్ల వస్తుంది. మరి ఈ పర్టిక్యులర్ ఫర్ లూప్ వల్ల ఒక ఇన్స్టాన్స్కి వస్తే నేను ఎన్ని ఇన్స్టాన్స్కి చేయాలి? ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని. సపోజ్ ఇక్కడ ఇది 1D అరే అయి ఉంటే ఇదే పర్టిక్యులర్ ఇన్స్టాన్స్ ఇక్కడ పోర్షన్కి వస్తుంటే అలా 1D అరే టైమ్స్ చేయాలి. 1D అరే సైజ్ అంతా n ఎలిమెంట్స్, n ఉంటే అన్ని సైజ్ చేస్తావు, లోపల ఇంకో ఫర్ లూప్ పెట్టవు. ఇప్పుడు 2 ఫర్ లూప్, ఈ 2 లూప్స్ అయిపోద్ది. వాట్ ఇఫ్ అది నెక్స్ట్ 3D అరేకి చేస్తుంటే ఎక్స్ట్రాగా ఇది ఒక పర్టికులర్ పోర్షన్ అయితే ఇప్పుడు ఇంకో 3 ఫర్ లూప్లు అటాచ్ చేస్తావు, టోటల్గా 4 ఫర్ లూప్స్ వస్తాయి. బై హార్ట్ చేయొద్దు. ఎందుకే చెప్తున్నా, ఏ కోడ్నైనా ఎలాంటిదన్నా ముందు బై హార్ట్ చేయడం ఆపేసాయి. ఓకే, ఫస్ట్ మరి దీన్ని మనం అప్లై చేద్దామా లేదా క్లియర్గా చూడు. ముందుగా ఆల్రెడీ ఇనిషియల్ సెటప్ అంతా చేసేసాను అండ్ కాల్ చేస్తున్నా అండ్ దెన్ ప్రింట్ చేస్తున్నా. కూల్. ఇప్పుడు నాకేం కావాలి? ఒక మ్యాట్రిక్స్ కావాలి. అవునా కాదా? దాని సైజ్ ఎంత? దాని సైజ్ ఎంత? మనకి ఇక్కడ ఏ యొక్క ఎన్ని రోస్ ఉన్నాయో, ఏలో ఎన్ని రోస్ ఉన్నాయి అన్ని, బిలో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని. అవునా కాదా? ఇప్పుడు ఫస్ట్ ఈచ్ ఫంక్షన్ అయినా మనం రాసింది అది ఎక్కడ దాకా రన్ అవ్వాలి? ఏలో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని, లేదా బిలో ఎన్ని రోస్ ఉంటే అన్నేనా? రెండు ఒకటే కదా. ఎందుకు మనకి మనకి n×m అయితే m×a ఉండాలి. ఇక్కడ ఏలో ఎన్ని కాలమ్స్ ఉంటే బిలో ఎన్ని రోస్ అనేగా, అప్పుడు ఏదైతేనేమి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి చెప్పు. మనం ఫస్ట్ దేని గురించి మాట్లాడుకున్నాము? ఇక్కడ ఈ 1×2 గురించేనా, ఈ 1లో ఉన్న 2 ఎలిమెంట్ అయినా దీని వరకే కోడ్ చేద్దాం ఫస్ట్. ఏంటిది? ఏలో ఒకటిని ఫిక్స్ చేసి ఈచ్ని ట్రావర్స్ చేస్తూ అండ్ దెన్ బిలో ప్రతి రోని చేంజ్ చేస్తూ కాలమ్ని ఫిక్స్ చేస్తున్నా. వన్స్ ఇలా చేస్తుంటే నాకు ఇనిషియల్ సమ్ int = 0 దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలి. అంతేనా?
అండ్ దెన్ ఏం చేస్తున్నా, ఈ ఓవరాల్ సమ్ చేసిన తర్వాత వాట్ ఎవర్ ద ప్రొడక్ట్ చేసిన తర్వాత నాకు అప్పటిదాకా ఉన్న సమ్ములో ఆ కంటెంట్ ఇవ్వాలి. అవునా కాదా? ఓకే. అండ్ దెన్ ఆబ్వియస్గా సమ్ ప్లస్ ఈక్వల్స్ అని రాస్తున్నాం కాబట్టి ఇది ఎవాల్యుయేట్ అయ్యింది. బట్ ఫైన్, లైక్ ఇంతే ఉంచుతాం. నెక్స్ట్ ఏం చేయాలి చూడు, ఇది ఆ రో ఆఫ్ ఏ కాలంలో ఆ సమ్ముని పెట్టాలనుకుంటున్నావు. ఇదంతా దేనిది ఒక పర్టికులర్ ఇన్స్టెన్స్ అయినా. అండ్ ఇప్పుడు నేను అదంతా వేటికి చేయాలి, సి ఇప్పుడు నా అప్డేటెడ్ అయ్యున్న మ్యాట్రిక్స్ డాట్ లెంత్ ఎంతో అన్ని టైమ్స్ అండ్ మ్యాట్రిక్స్ డాట్ ఆ ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని ఉన్న ప్రతి ఎలిమెంట్లో ఉన్న కంటెంట్కి నేను ప్రతి ఎలిమెంట్లో ఉన్న కంటెంట్కి ఈ ఈచ్ అనే వర్క్ చెయ్యాలా లేదా? మరి ఇప్పుడు ఇందులో ఏం రాసాము, కంటెంట్ స్పెసిఫిక్ టు 1 2 కాలంకి రాసాము. మరి ఇక్కడ ఎలా చూడు, ఇక్కడ సపోజ్ ఇంకో దాన్ని తీసుకుందాము, ఇంకో ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇదంతా మనకు క్లియర్గా అర్థమైపోయింది కాబట్టి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడు, ఇక్కడ సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్లో ఇది చేయాలి అనుకుంటున్నా. ఇప్పుడు ఇది చేయాలి అనుకుంటే నా ఏలో ఉన్న సెకండ్ రో ఫిక్స్, పక్కానా నా ఏలో ఉన్న సెకండ్ రో ఫిక్స్. నెక్స్ట్ అదే కాలంలో ఉన్న లైక్ ఆ పర్టికులర్ బిలో ఉన్న ఆ కాలం ఫిక్స్ 8 11. అంటే ఈ హోల్ కంప్యూటేషన్ అయ్యేంత వరకు ఇక్కడున్న బిలో ఉండే కాలము, ఏలో ఉండే రో దేనికి ఈక్వల్, ఇప్పుడు ప్రజెంట్ ఇటరేషన్లో జరుగుతున్న సెకండ్ నెంబర్కి ఇక్కడ జరుగుతున్న కాలం నెంబర్కి ఈక్వలా కాదా? అంటే నేను ఎలాగో మ్యాట్రిక్స్ 3x3 సైజు అంటే ఈ 0 నుండి ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేనా. నేను ఇక్కడున్న ఎక్స్ట్రా లూప్స్తో నేను రన్ చేస్తుంది ఇవి వాడుకోవచ్చా లేదా? ఇక్కడ ఏలో దేనికి ఈక్వల్, ప్రజెంట్ ఉన్న ఐకి ఈక్వల్. నీకు ఇంకా క్లారిటీ రావాలంటే ఇక్కడ రో అండ్ రో పెడదాము, అంతే కదా. అండ్ ఇక్కడ కాలం అండ్ దెన్ కాలం అండ్ ఇక్కడ ఏంటి, రో ఫిక్స్ చేయొచ్చా, ప్రెసెంట్ ఉన్న మ్యాట్రిక్స్ ఆఫ్ రిజల్ట్ దాంట్లో ఏ రోకి అయితే ఈక్వల్ ఉందో నాకు ఏలో కూడా అదే రో ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ ప్రెసెంట్ ఉన్న మ్యాట్రిక్స్ యొక్క కాలం ఏంటో అది నాకు బిలో ఉన్న కాలం ఫిక్స్ చేయాలి. ఎప్పటిదాకా, ఈ ఈచ్ సమ్ అయ్యేదాకా. అండ్ దెన్ ఎక్కడ పెట్టాలి, ప్రెసెంట్ రో ఎంతో ప్రెసెంట్ కాలం ఎంతో అక్కడ పెట్టు. ఒకసారి రన్ చేద్దాం ఇప్పుడు. వచ్చిందా రాలేదా? అండ్ ఇదేనా, ఇంకిక్కడ వేరేది పెట్టలేమా అంటే ఇక్కడ A.0నే కాదు, B.లెంత్ పెట్టుకో. మనకు కావాల్సింది ఏంటి, ఎన్ని రోస్ ఏలో లైక్ ఎన్ని కాలమ్స్ రోలో ఎన్ని రోస్ బిలో ఈక్వల్ అవ్వాలి. ఆన్సర్ మారిందా? అండ్ ఇక్కడ చూడు, అదే టెస్ట్ కేసు నేను తీసుకుంది 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 and 7 8 9. ఇక్కడ చూడు 27 30 33. సో మనకు వచ్చిన ఆన్సర్ అదేనా? ఒకసారి మళ్ళీ రన్ చేద్దాము. చూడు, అవునా కదా. మరి ఇక్కడ ఒక చిన్న ఎడ్జ్ కేస్ మిస్ అయ్యాం. ఏంటిది, ఇనీషియల్గా వాట్ ఇఫ్ A.0లో ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్ నాట్ ఈక్వల్స్ టు B.లెంత్ అయితే మనం ఈ ప్రాసెస్ అంతా చేయకూడదు కదా. అప్పుడు డైరెక్ట్గా నేను రిటర్న్ న్యూ ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డైరెక్ట్గా రిటర్న్ చేయొచ్చా లేదా, ఎంటీ అరేని రిటర్న్ చేయొచ్చా లేదా? అంతే కదా, ఈక్వల్ కాకపోతే. మరి అప్పుడు ఎలా ఈక్వల్ కాదు, ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్కి ఈక్వల్ కాకపోతే. అంటే ఇక్కడ ఎన్ని చూడు, ఇక్కడ ఉండే బదులు ఇప్పుడు ఇక్కడ మారుస్తున్నా. ఇప్పుడు దీని సైజ్ ఎంత, 2x3. దీని సైజ్ ఎంత, 2x3. ఇప్పుడు దాని సైజ్ వచ్చేసి 2x3, కిందది కూడా వచ్చేసి 2x3. ఈ రెండు మ్యాచ్ అయిందా, అవ్వలా. అంటే నాకు ఇప్పుడు ఒక ఎంటీ అరేని రిటర్న్ చేయాలి, లైక్ 2D అరే. అవునా? ఒకసారి మనం రన్ చేద్దాము. ఎంటీ అరే వచ్చింది. అండ్ ఇప్పుడు మరి ఇది స్క్వేర్కి వర్క్ అవుదా అంటే స్క్వేర్కి కూడా వర్క్ అయింది కదా. అది జస్ట్ ఏముంది, 2x2, ఇక్కడ 2x2. సో అప్డేటెడ్ అయిన అరే ఎంత వచ్చింది, అగైన్ 2x2.
2x2. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ టెస్ట్ కేస్ చేద్దాము. ఏంటిది, ఇక్కడ 1x2 అయ్యి ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ లైక్ నెంబర్ ఆఫ్ 1D, ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్కి ఈక్వల్ అయ్యింది అనుకుందాము. ఇప్పుడు మనకి ఎన్ని ఇన్స్టాన్సెస్ రావాలి, ఇదేమో 1x2, ఇదేమో 2x1, 1x1 రావాలి. అంటే ఒకే ఒక్క ఇన్స్టెన్స్ రావాలా, అదే కదా మనకున్న ఒక్క ఫర్ లూప్ది థింగ్. సి 27. ఓకే, సో ఇప్పుడు మన ఫేవరెట్ థింగ్, టైం కాంప్లెక్సిటీ ఎంత, ఒకసారి పాస్ చేసి ఆలోచించి అప్పుడు ఇక్కడికి రా. ఓకే, సి ఏముంది, 0 నుండి మ్యాట్రిక్స్ లెంత్ దాకా అంటే సి ఏ యొక్క సైజు n క్రాస్ m అనుకుందాం, బి యొక్క సైజు m క్రాస్ z అనుకుందాము. ఇప్పుడు నా మ్యాట్రిక్స్ యొక్క సైజు ఎంత వస్తుంది, సి n క్రాస్ z ఏనా, పక్కన పెట్టేసుకుందాం. ఇది ఇప్పుడు చూడు, 0 నుండి మ్యాట్రిక్స్ డాట్ లెంత్ దాకా అంటే n దాకా, అంతేనా. ఈ ఫర్ లూప్ n టైమ్స్ రన్ అయింది. లోపల ఫస్ట్ రూల్, ఈ రిటర్న్ ఇవేం లేవు, ఇవి చెప్పక్కర్లే కదా, బ్లైండ్గా వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ చూడు, 0 నుండి మ్యాట్రిక్స్ ఆఫ్ లెంత్ దాకా అంటే ఇదేనా, ఒక్కొక్క దాంట్లో z, ఓకే z దాకా. నెక్స్ట్ లోపల ఏం జరుగుతుంది, 0 నుండి b డాట్ లెంత్ దాకా అంట, అంటే b యొక్క లెంత్ ఎంత, ఇదేనా, లేదా a ఆఫ్ 0 డాట్ లెంత్ ఇదేనా, అంటే ఇది m టైమ్స్ అయినా జరుగుతుంది. లోపల జస్ట్ ఒక అర్థమెటిక్ ఆపరేషన్ జరుగుతుంది. ఈ ఒక్క అర్థమెటిక్ ఆపరేషన్ కోసం ఇలా వాడుకున్నాము. ఇప్పుడేంటి, ఒక దాని లోపల ఒకటి ఉందా అంటే n ఇంటూ z ఇంటూ m ఏనా, అవునా కాదా, అంటే బిగ్ ఆఫ్ nmg. ఇది దీని టైం కాంప్లెక్సిటీ. ఇంత రేపొద్దునాడు ఏ క్రాస్ బి, బి క్రాస్ సి అని అంటాడు, అప్పుడేమైంది, బిగ్ ఆఫ్ ఏబిసి. అంతేకాని బ్లైండ్గా మళ్ళీ NMZ అనద్దు, పైనుండి కింద దాకా చూస్తాడు. ఓకే, ఈ చిన్న అర్థమైంది కదా నీకు. సో యా, ఇది ఏ కేసు, బెస్ట్ కేసా వర్స్ట్ కేసా, ఎవ్రీ కేసు. సి నాకున్న డేటా నా కోడ్ని ఇంపాక్ట్ చేయట్లేదు, బ్లైండ్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా నేను వెళ్ళిపోతున్నా, కాబట్టి ఎవ్రీ కేసు. ఓకే, అండ్ యా, ఇప్పుడు అదే కోడ్ మనం యాజ్ యూజువల్గా పైథాన్లో కూడా ఎలా రాయాలనేది చూసేద్దాం. సి ఇనిషియల్గా ఒక అరే తీసుకున్నాను, ఈ అరే వచ్చేసి 1, 2. నెక్స్ట్ బి అనే ఇంకో అరే తీసుకున్నా, ఇది వచ్చేసి 1 క్రాస్ 2, ఇది వచ్చేసి 2 క్రాస్ 1. సో హోల్ నాకేం అవ్వాలి, ఫైనల్గా వచ్చే మ్యాట్రిక్స్ 1 క్రాస్ 1 అవ్వాలి. అండ్ దెన్ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఇక్కడ చూడు, సింపుల్గా ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ కాకపోతే రిటర్న్ చెయ్యి. ఇక్కడ నేను ఆ మ్యాట్రిక్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. వన్స్ అయిపోయిన తర్వాత ఆ మ్యాట్రిక్స్ డాట్ లెంత్ని రో అనుకొని, లైక్ ప్రతి ఇండిసెస్ని వాట్ ఎవర్ ద లెంత్ దాకా రేంజ్ ఉన్న వరకు, అండ్ సిమిలర్గా దీన్ని తీసుకొని ఇప్పుడు చూడు, ఆ ఈచ్ ఫంక్షన్లో వాట్ ఎవర్ ద బి, లేదా నువ్వు ఇక్కడ a ఆఫ్ 0 లెంత్ పెట్టుకున్నా పర్లేదు. అండ్ ఇక్కడ చూడు, ఆ రోని ఫిక్స్ చేసి కాలం మార్చాలి కాబట్టి, ఎందుకు ఆ పర్టికులర్ దాంట్లో తీసుకుంటే ఇది ఏ యొక్క ఒరిజినల్ అరేలో రోకి ఈక్వల్, అండ్ ఇది బి యొక్క ఒరిజినల్ అరేలో కాలంకి ఈక్వల్. లైక్ యా, ఏ యొక్క రోలో ఇది కాలం ఆ పర్టికులర్ రోకి ఈక్వల్, ఇది బి యొక్క దాంట్లో ఆ పర్టికులర్ కాలంని ఫిక్స్ చేస్తున్న వేరియబుల్స్ లాగా ఫిక్స్ చేయాలి కాబట్టి, ఆల్రెడీ ఇవి దాంతో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ రోని కాలంని వాడుకున్నాం. అండ్ దెన్ సమవంగానే దాని తర్వాత దీన్ని రిటర్న్ చేస్తుంది, లైక్ వాట్ ఎవర్ ద అప్ టు దట్ సమ్ వాల్యూ ఇది ఇక్కడ చేస్తున్నా. నాకు ఇలా కాదు, వన్స్ ఎందుకు, డైరెక్ట్గా ఇది ఇక్కడ లోపలే వాడుకోవచ్చు కదా, సమ్ ప్లస్ వాల్యూ దగ్గరే వాడుకో. అట్లీస్ట్ నీకు ఇట్లా చేస్తే ఒక క్లారిటీ, ఓకే వన్స్ అది అయిపోయిన తర్వాత నా హోల్ సమ్ అంతా అక్కడ ఉంటుంది అనేది ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి నేను అలా చేశాను. ఇట్ డజంట్ మ్యాటర్, లైక్ చిన్న వేరియబుల్సే కదా. ఓకే, ఒకసారి దీన్ని మరి రన్ చేసి చెక్ చేద్దాము. ఇప్పుడు మనకి ఎంత రావాలి, 1 క్రాస్ 1 అవుట్పుట్ రావాలి. 1 క్రాస్ 1 అది 27 అయినా మనకి రావాల్సింది. సో యా, అగైన్ టైం కాంప్లెక్సిటీ మారిద్దా, మారదు, ABC అయిపోయింది. సో ఐ హోప్ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ నీకు నిజంగా నీ థాట్ మారింది దీనివల్ల అని అనిపిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.